ఇప్పుడు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అవును. సో దాని గురించి ఏదైనా పాట రాసారా అండి మీరు? తెలంగాణలో బీసీలంతా ఒకటి కమ్మనంది, అందరం ఒకటై ఐక్యంగా మడుగలుగులేయమంది. తెలంగాణలో బీసీలంతా ఒకటి కమ్మనంది, అందరం ఒకటై ఐక్యంగా మరుగు అడుగులేయమంది. ఆటలు ఆడి పాటలు వాడి అడుగులేయమంది, పేదరికాన్ని ఏకం చేసి కూడగట్టమంది. అమరుల త్యాగం దలుసుకుంటూ మేము అడుగులేయమంది, అమరుల త్యాగం తలుసుకుంటూ మేము అడుగులేయమంది. స్వతంత్ర పోరాటాన్ని మళ్ళా గుర్తు చేయమంది. తెలంగాణలో బీసీలంతా ఒకటి కమ్మనంది, అందరం ఒకటై ఐక్యంగా మరి అడుగులేయమంది. ఈ పాట రాసిన మేడం, ఇది రాసిన. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇంకా వాస్తవానికి కార్గిల్లో మన సైనికుల కోసం ఒక పాట పాడాలనుకుంటున్నాం మేడం. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవాను చేసెనా. కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను మీకు సలాంలే. బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, మా కోసం ప్రాణమిస్తిరా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తిరా. ఇది విషయం మేడం. అట్లనే కూడా మా ఊరి పేరు మీద కూడా రాసిన మేడం. నిజంగా మాకు సమ్మక్క నిలబెట్టిండ్రు అక్కడ, ముగ్గురు నిలబెట్టిన, అందుకే అక్కడ నేను ఒక పాట కూడా రాయడం జరిగింది. చింతగట్టు సమ్మక్కను నిలిపినారు మీరు, ఇప్పగూడెం పేరు చరిత్రలో కలిపారు. నలుగుర్లా జనమంతా ఒక్కటైనారు, మీ అడుగుల్లో అడుగులేస్తూ ముందు నిలిచినారు. సమ్మక్కను సారక్కను తీసుకొచ్చినారు, చింతగట్టుకు మీరు కొలువు తీర్చినారు. కత్తుల కట్టన్న, మందపురపు భాషన్న, కుంటా మల్లన్న మేము ఎట్ల మరుదుమన్నా. మిమ్ముగన్న వాళ్లకు మిమ్మొక్కుదుమే అన్నా. చింతగట్టు సమ్మక్కను నిలిపినారు మీరు, ఇప్పగూడెం పేరు చరిత్రలో కలిపారు. అంటే ఈ రకంగా వాళ్ళు మాకు సమ్మక్క నిలబెట్టిన బ్రహ్మాండంగా నడుతుంది మేడం మాకు సమ్మక్క మేడం. అట్లా కూడా మా ఊరి పేరు మీద కూడా నేను పాటలు రాసిన, ఊరి పేరు మీద ఒక పాట కూడా రాసిన మేడం. నేను పాట పాడాలా అనుకున్నా, మా ఊరు జనం ముందు నేను పాట రాయాలా అనుకున్నా, నా ఊరు పేరు మీద నేను పాట పాడాలా అనుకున్నా, నా ఊరు జనం ముందు నేను పాట రాయాలా అనుకున్నా, నా ఊరు పేరు మీద నేను. వెనకట మా ఊరు ఎంతో పెద్దది, సంప్రదాయంతో కలిసి ఉండేది. నలుగుర్ల జనమంతా ఒకటిగా ఉంటూ ఐక్యంగా మేము కలిసి ఉండేది. నేను పాట పాడాలా అనుకున్నా, నా ఊరు జనం ముందు నేను పాట రాయాలా అనుకున్నా, నా ఊరు పేరు మీద నేను. పోరులో ముందుండి పేదోళ్ళ కండుండి దగ్గరుండి ఎన్నో కష్టాలు చూసింది. శ్రీమదనపురంగా మొదలయ్యింది, పౌరంగా పేరు పొందింది. అందుకే మన ఊరు పేరు పొందింది. నాలుగుర్లకు మరి జన్మనిచ్చింది, నాలుగుర్లకు మరి జన్మనిచ్చింది. ఇట్లా ఒక 5-6 చరణాలతో పాడిన రాసిన, కానీ ఇప్పుడు షార్ట్ కట్లా పాడిన మేడం. బ్రహ్మాండంగా రాసుకున్నా, నా క్లాస్మేట్ల కూడా మీద కూడా బాగా రాసిన. ఇక అవన్నీ ఇప్పుడు వచ్చేది కాదు. ఉద్యమం వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన కార్యకర్త ఎదిరిన, ఒక మామూలు కాదు, కరడు కట్టిన నాయకుని ఎదిరిన, కరడు కట్టిన కళాకారుని ఎదిరిన. ఇప్పుడు అదే వరుసలో ఉన్న కార్యక్రమం నడుతుంది మేడం. ఓకే, ఇంకా ఏమైనా పాటలు ఉన్నాయండి? అంటే మా కళాకారుల కోసం మేము రీసెంట్గా మొన్న అక్కడ పాడే విధానంగా, అంతరించే టీవీలతో పల్లె కలలురా,
కళాకారులాదరించే కరుణగల్లవారేరి ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం లాలి పాట పాడి అమ్మ పాట నేర్పెనా ఊయలతో ఊపుతూ మము ఊరడించెనా లాలి పాట పాడి అమ్మ పాట నేర్పెనా ఊయలతో ఊపుతూ మము ఊరడించెనా అమ్మ రుణం తీర్చే శక్తి లేకపాయనా అమ్మ రుణం తీర్చే శక్తి లేకపాయనా నా రచనే అమ్మ పాట రుణం తీర్చెనా ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి ఉదయించే సూర్య చంద్రులం ఆ రకంగా పాటలు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది, సో అది బూటకపు ఎన్కౌంటర్ అంటున్నారు. దాని గురించి మీరు 100% బూటక ఎన్కౌంటర్. ఎడ్మా అన్నట్టయినా వాస్తవానికి ఎడ్మా అన్నట్టయినే లొంగిపోవడానికి సుత ఆస్కారం లేదు. కావాల్సి ఒక కరడు కట్టిన దొంగ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నమ్మించి మోసం చేసి ఇలా సమాచారం ఇవ్వడం వల్ల పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు తప్ప ఎడ్మా అంటే అది పర్వత శిఖరం అమ్మ, మామూలు విషయం కాదు. ఎడ్మాన్ పట్టుకునేది శక్తి వాళ్ళకు ఉందా? ఆయన ఆరోగ్యరీత్యాగా హాస్పిటల్లో ఉండగా విజయవాడలో పట్టుకొని ఆయనను చంపడం జరిగింది. ఇలా ఈ రకంగా చంపుకుంటూ పోతే మరి రాష్ట్రం దేశం మొత్తం వల్లకాడు చేస్తారా తెలుస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్న రోజులు అసలు ఈ ఎన్కౌంటర్లు జరగడానికి కారణం ఏంటి? ఇంతవరకు చాలా సైలెంట్ గా ఉంది. రియల్ ఏంటంటే ఈ మతతత్వం పార్టీ అనేది బీజేపీ పార్టీ. ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఈ సెక్యులరిజం ఎక్కువ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కాషాయ దీన్ని ఏమంటారు ఆర్ఎస్ఎస్ అంటే ఈ మావోయిస్టులు అనేటోళ్ళు ప్రజల కోసం సేవ చేసుకుంటూ గన్నులు పట్టుకుంటే మరి నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గన్నులు ఎందుకు పట్టుకుని ఎవరి కోసం సేవ చేస్తారంటే మీ సెక్యులరిజం కోసం, మీ మతతత్వం కోసం మీరు గుండాల పోషిస్తారు. ఫస్ట్ మీ దగ్గర ఉన్న వ్యవహారం మీ ఆటలు నడవడానికి, మీ ఆటలు నడవాలంటే వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉంటే వీళ్ళకి అడ్డు. అందుగుంచే వీళ్ళని లేకుండా చేయాలని పారామిలిటరీని బలగానం పెట్టి విపరీతంగా చంపించే ప్రయత్నం చేస్తారు. అమిత్ షా గారు అది తగదు. మీ బీజేపీ ప్రభుత్వం తొందరగా ఆగమైపోతుంది. మీరేందో అనుకుంటే ప్రజలతో పెట్టుకుంటే ఎవరు రాజ్యాలు వెళ్ళిన రోజు లేదు. మంచి మేధావులే దిగిపోయిన రోజులున్నాయి. వాస్తవానికి ఇదంతా చరిత్ర కూడా చెప్పిన రోజులున్నాయి. నువ్వేదో కలగంటాను లేకుండా చెప్తానంటాను కానీ అసలు నీ పరిస్థితి ఏందో ఫస్ట్ చూసుకో, జాగ్రత్తగా ఉండు. మీ బీజేపీ ప్రభుత్వం ఇక జనం సైలెంట్ గా వచ్చిర్రు. రేపు మీరేదో మొన్న ఎలక్షన్ల బీహార్ ఏదో మా ఎలక్షన్ జరిగినాయి కదా, అక్కడ ఏదో అది చూసి ఉత్తరప్రదేశ్ అక్కడ జరిగితే మొత్తం అయిపోయింది అంటాను కానీ అంతా కాదు. ప్రజలు తెలుగుతున్నారు. మీ రిగ్గింగ్లు మీ ఖాతాలన్నీ పక్క పెట్టు. ఖచ్చితంగా మీ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎక్కడ జనం బాగుపడరు. ఈ అన్నలు అన్నట్టు వాళ్ళని మొత్తం ఏరివేయాలని వాళ్ళ ఆకాంక్ష. అనవసరంగా వీళ్ళు అమాయకుల ప్రాణాలు తీస్తారు. అది ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారనుకుంటున్నారండి? వాళ్ళ ఆటలు సాగమ్మా. బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగాలంటే వాళ్ళు రాజకీయంగా భవిష్యత్తుగా బాగుపడాలంటే ఈ నక్సలిజం ఉండొద్దు కదా. వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు ప్రతి దాన్ని నిలదీసుడు, వాళ్ళు చేసే అక్రమాలను వెలదీసుడు అంటే వాళ్ళ అన్నలు అదే పని కదా వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఫారెస్ట్ అంతా మొత్తం చెట్లు తీసేయాలి, మొత్తం ఇదంతా వ్యవహారం చేయాలంటే ఎట్లా తీస్తావు నువ్వు? అది ఒప్పుకుంటలేరు కదా. ఖనిజాలను వేరే వాళ్ళకి ఒప్పచెప్పాలంటే ఒప్పుకుంటలేరు కదా. దానికోసం వీళ్ళు చేసే ప్లాన్లన్నీ. కానీ అది కరెక్ట్ కాదు. అమిత్ షా గారు ఏదో అనుకుంటాను కానీ అమిత్ షా గారు తప్పు నిర్ణయం తీసుకుని అది విస్మరించుకో, పక్కకు జరగాలి. అది మీరు ఖచ్చితంగా అమాయకుల వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తూ కరెక్ట్ కాదు. అది మీరు శాంతియుతంగా ఏమైనా వ్యవహారం ఉంటే శాంతియుతంగా మొత్తం పిలిపించుకొని చర్చ జరపండి కానీ అనవసరంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయకూడదని మేము కోరుతున్నాం. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా జనవరి 1న మావోయిస్టులు అందరూ ఆయుధాలతో సహా లొంగిపోతాం అంటున్నారు. అది అదో వాళ్ళకున్న అంతర్గత విషయాలమ్మా. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అది అందరూ లొంగిపోతానని మనం ఎట్లా అంటాం? మీడియా విడుదల చేశారు. సో దానివల్ల మీడియా అంటే ఇప్పుడు దేవా ఆల్రెడీ ఇప్పుడు హెడ్ మా తర్వాత దేవా ఆల్రెడీ వచ్చేసిండు. అది ఇంకా పవర్ఫుల్ డేంజర్. ఆయన ఎట్టుంటాడు అనేది ఇక మామూలు విషయం కాదు. సరే ఎవరి ఆరోగ్యరీత్యా ఇప్పుడు మనం ఊళ్ళలో ఉండేటోళ్ళమే ఆరోగ్యంగా బాగుంటలేం. అడవులు ఉండి పాపం వాళ్ళు ఎప్పుడు తింటారు, ఇప్పుడు ఎవరి కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎంతో ఏండ్ల తరబడి వాళ్ళ జీవితాలన్నీ ప్రాణంగా పెట్టి ప్రాణిస్తారు. ప్రజలకు బుద్ధి వస్తలేదు. అందుగురించి ప్రజలకు బుద్ధి రానప్పుడు ఎవరి కోసం మనం చేసేదాన్ని చూద్దాం. కొంతమంది వాస్తవాన్ని పక్కకు దొరుకుతారు. ఆరోగ్యరీత్యా బాగా లేకుండా కూడా కొంతమంది బయటికి సరెండర్ అవ్వడానికి కొత్తవచ్చు. కానీ విప్లవం మొత్తం అయితే ఆగిపోదు. అదంతా తప్పు. అందరూ లొంగిపోరు. ఎక్కువ సరే ఈ మీడియాలు కొన్ని రకంగా కొంత కాగానే కొంత ఎక్కువ సృష్టిస్తారు. అది తర్వాత లొంగిపోయినప్పుడు మనం అనుకోవాలి. వాస్తవానికి ఏంటంటే రియల్ గా ఇక్కడ మీ తెలుగు ప్రభ స్టూడియోకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యాజమాన్యానికి, మీ సార్కు వాస్తవానికి తెలుగు ప్రభ నిజంగా
మాలో ఉన్న కళను ఈ ప్రపంచానికి తెలియపరిచినందుకు ప్రత్యేకంగా మీకు, మీ యాజమాన్యానికి, మీ తెలుగు ప్రభ వ్యవహారానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ నమస్తే పెడుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, తన పాటలతో తన భావోద్వేగాలను మొత్తం మన ముందు పెట్టారు. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.